కేటీఆర్కు మళ్ళొక్కసారి ఏసీబీ అయితే నోటీసులు ఇచ్చింది. దీనిపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ లీగల్ సెల్ ఉన్నారు. మేడం ఏంటి మళ్ళీ నోటీసులు ఇవ్వడం ఎట్లా వస్తున్నారు? అంటే ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే సీఎం ఉన్నారో తను చాలా కక్ష కట్టారో ఆ కక్షకి అనుగుణంగానే ఇవన్నీ కొనసాగుతున్నాయి. అంటే మీరు ఫస్ట్ నుంచి చూస్తున్నారు యాక్చువల్గా ఏసీబీకి రోల్ ఏముంది, కరప్షన్ ఉంటే రోల్ ఉంటుంది అంతే కదా, అవినీతి నిరోధక చట్టం అది. సో ఎలాంటి అవినీతి జరిగింది అన్నీ చాలా ఫెయిర్ అండ్ ఇంపార్షల్ మేనర్లో ఎవ్రీథింగ్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్సే ఉన్నాయి, ప్రతి ఒక్క రికార్డ్ ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇంటెన్షనలీ ఇలాంటి ఫాల్స్ కేసు పెట్టి అగైన్ అండ్ అగైన్ ఏదో ఒక విధంగా ఏమంటారు హరాస్ చేయాలనే ఉద్దేశంతో ఏదో విధంగా జైలుకి పంపించాలి, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలి, కేటీఆర్ గారి మీద ఒక కక్షపూరితమైన రాజకీయ దురుద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. సో చూడాలి ఇప్పుడు ఏమవుతుందనేసి. గతంలో ఈ క్వశ్చన్స్ అడిగారు వాళ్ళు, ప్రధానంగా ఆరోపించింది అంటే మంత్రిమండలి ఆమోదం లేకుండా డబ్బులు పంపించారని చెప్పేసి ఒక ప్రధాన ఆరోపణ చేస్తుంది ప్రభుత్వం. దానికి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మంత్రిమండలి ఆరోపణ ఉందా లేదా అవన్నీ విషయాలు ఏ విధంగా ఏ రికార్డులో ఎప్పుడెప్పుడు ఏం జరిగిందని ప్రతి ఒక్క స్టెప్ని కూడా కేటీఆర్ గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఏదైతే సింప్లీ ఏదో అలిగేషన్ పెడుతున్నారో అది అట్టర్లీ ఫాల్స్. సో అలాంటిది ఏదో డబ్బులు వాడుకున్నారో అదంతా అబద్ధం. ఈ గ్రీన్కో సంస్థ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఏదైతే అమౌంట్ ఉందో వాళ్ళ అకౌంట్కే ట్రాన్స్ఫర్ అయింది, అది వాళ్ళు ఒప్పుకున్నారు, అడ్మిట్ చేశారు. ఒకవేళ నిజంగా వాళ్ళకి అలాంటి ఉద్దేశం ఏదన్నా ఉంటే నిజంగా కూడా అలాంటి ఆ సంస్థలను కూడా వన్ ఆఫ్ ది అక్యూజ్ చేయాల్సింది ఈ కేసులో. అలాంటిది ఏం చేయలేదు, చేయకుండా ఇంటెన్షనలీ వాళ్ళ టార్గెట్ మొత్తం కేటీఆర్ గారు. సో కేటీఆర్ గారిని ఏ విధంగానైనా కూడా హరాస్ చేయాలి, జైలుకి పంపించాలని ఒక దురుద్దేశంతో అనవసరంగా ఇలాంటి సంస్థలని అంటే వాళ్ళని వాడుకోవడం అనేది చాలా తప్పు. యాక్చువల్గా అలాంటివి చేయకూడదు. ఏమైనా జరిగిందా క్విడ్ ప్రోకో? అంటే ఈ డబ్బులకు సంబంధించి కేటీఆర్ కానీ మళ్ళీ కేటీఆర్ సంస్థలకు కానీ ఏమైనా క్విడ్ ప్రోకో జరిగిందని ఏమైనా అనుకుంటుందా ప్రభుత్వం? మరి అట్లా ఆలోచన దిశగా ఏమైనా నడుస్తుందా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అసలు అలాంటిది ఏమీ లేదు. వాళ్ళు రికార్డ్స్ చూసినా కూడా ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ అనేది చాలా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంచి ఈవెంట్ అది. అలాంటి ఈవెంట్ని ఎంతో మందితో పోటీపడి ఎన్నో దేశాలతో పోటీపడి అది మనం తెచ్చుకొని ఇంత మంచి ఇప్పుడు ఫస్ట్ టర్మ్లోనే ఎప్పుడైతే మనకి చూసాము రేస్ ఈ కార్ ఫార్ములా రేస్ అయిందో అప్పుడు 700 కోట్ల పైగా మనకి పెట్టుబడులు వచ్చాయి. సో అవన్నీ తెలిసిన తర్వాత కూడా ఇంటెన్షనల్లీ వితౌట్ ఎలాంటి ఆలోచించకుండా యూనిలేటరల్గా అది నెక్స్ట్ ఇయర్ ఏదైతే కార్ రేస్ ఉందో అది ఇంటెన్షనల్లీ క్యాన్సిల్ చేశారు. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలనో, తెలంగాణకి పెట్టుబడులు రావాలనో, తెలంగాణ యువతకి ఉద్యోగాలు రావాలని కాదు. ఎట్ ఎనీ కాస్ట్ కేటీఆర్ గారు ఇది స్టార్ట్ చేశారు కాబట్టి దాన్ని ఆపాలి, ఏదో విధంగా ఇరికించాలని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు నిజంగా వాళ్ళకి రికార్డ్స్ లేవంటారా? వాళ్ళ ఓన్ రికార్డ్స్ ఖచ్చితంగా అన్ని రికార్డ్స్ ఉన్నాయి, అవన్నీ చాలా క్లియర్గా చెప్తున్నాయి. అలాంటిది ఏమీ జరగలేదు, అవకతవకలు ఎలాంటిది కూడా జరగలేదు. అన్ని యాజ్ పర్ లా యాజ్ పర్ రికార్డ్సే ఉన్నాయి. ఆర్బీఐ రూల్స్ అనుసరించి అవన్నీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. గతంలో 8 గంటల పాటు విచారణ చేశారు. ఏం క్వశ్చన్స్ అడిగారు, ఇప్పుడు ఎన్ని గంటల పాటు చేస్తారని మీకు అంచనా వేస్తున్నారు? ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారని అంచనా వేస్తారు? గతంలో అడిగిన క్వశ్చన్సే మళ్ళీ రిపీట్ చేశారు. గతంలో కేటీఆర్ కూడా చెప్పాడు ఇది ఒక లొట్ట పీస్ కేసు, అడిగిన క్వశ్చన్లు అడుగుతున్నారు. ఏసీబీ ఆఫీసర్స్ కూడా తెలుసు ఏం నేరం చేయలేదు. మరి ఇప్పుడు ఇలాంటి విచారణ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? రియల్గా కూడా కేటీఆర్ గారు చెప్పినట్టుగా అసలు ఆ కేసులో ఏమీ లేదు. అందరికి ఇప్పుడు ఒక కామన్ మ్యాన్, ఒక ఏ అడ్వకేట్ని అడిగినా ఎవరినైనా ఒక కామన్ మ్యాన్కి ఇప్పుడు అర్థమవుతుంది. యాక్చువల్గా చూడాలంటే ఏసీబీ అవినీతి నిరోధక చట్టం అనేది ఎప్పుడు ఎంటర్ అవుతుంది, ఎప్పుడు వాళ్ళు ఎలాంటి కేసు బుక్ చేయాలి అనేది వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. వాళ్ళ రూల్స్ని వాళ్ళకి తెలుసు యాక్చువల్గా ఎప్పుడు జరిగితే వాళ్ళు ఎంటర్ అవ్వాలని. సో అవినీతి అనేది జరగలేదు ఇక్కడ, అవినీతి ఆరోపణలకి తావే లేదు. ఏదన్నా ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉంటే దాన్ని అవినీతి చట్టం కింద ఏసీబీ కానీ ఈడీ కానీ ఎలా ఎంటర్ అవుతుంది అసలు? సో అది ఖచ్చితంగా తప్పు. అండ్ మీరు అన్నట్టుగా ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారంటే న్యాచురల్లీ లాస్ట్ టైం కూడా అడిగి ఏదో కూర్చోబెట్టేసి కావాలని చెప్పి డిలే చేసి అలాంటిదే ఉంటుంది, కానీ కొత్తగా వాళ్ళు అడిగేది లేదు, ఏం లేదు. బికాస్ ఏసీబీకి కూడా చాలా ఖచ్చితంగా తెలుసు ఈ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదని. ఏదో ఇంటెన్షనల్లీ వాళ్ళకి ప్రెజర్ వస్తుంది పైనుంచి పిలవాలని చెప్పేసి, డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళకి ఇప్పుడు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ని ఫుల్ఫిల్ చేయలేదు. సో అది ఎక్కడ ప్రజలు మళ్ళీ క్వశ్చన్ చేస్తారనే ఉద్దేశంతో ఇంటెన్షనల్లీ టైమ్ అండ్ అగైన్ ఇలాంటి ఫాల్స్ నోటీసెస్ ఇచ్చి ఏమంటారు ఏసీబీ ఆఫీస్కి కానీ ఇంకా ఈడీ విచారణలకు కానీ పిలిచి ఇలా ట్రబుల్ చేస్తుంటే డైవర్ట్ అవుతారు కదా పబ్లిక్. ఫైనల్గా చెప్పండి కేటీఆర్ ఈరోజు అరెస్ట్ అంటున్నారు. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎలాంటి సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయబోతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అరెస్ట్ అనేది అబద్ధము, అలాంటిది ఏమి జరగదు. ఇది ఒక కాంగ్రెస్ యొక్క హస్తం ఉంది దీని వెనుక అంతా. ఏదో వాళ్ళు ఇంటెన్షనలీ వాళ్ళు ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ పెట్టి చేయడమే తప్ప, వాళ్ళననే తప్ప చట్ట ప్రకారం చట్టరీత్యా నిజంగా కేటీఆర్ గారు అలాంటిది ఏమీ చేయలేదు. అలాంటి తప్పే చేయనప్పుడు అరెస్ట్ అనేది పదానికి తావేలేదు. ఒకవేళ ఇవన్నీ అధిగమించి వాళ్ళు కావాలని ఎలాంటి ఫాల్స్ కేసు పెట్టినా, ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ మీకు ఎఫ్ఐఆర్ చూసాం ఏం సెక్షన్స్ పెట్టారో అవన్నీ. సో దాంట్లో కూడా క్లియర్గా ఏంటంటే అవినీతి జరిగిందని చెప్పేసి అలాంటి సెక్షన్స్ పెట్టడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్. సో అది పెట్టినా అది చెల్లదు. ఒకవేళ వాళ్ళు
అరెస్ట్ చేస్తే మటుకు ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాము. కోర్టు మీద మాకు కంప్లీట్గా నమ్మకం ఉంది. బెయిల్ వచ్చే సెక్షన్లు పెడతారా, బెయిల్ రాని సెక్షన్లు పెడతారా, ఎట్లా ఉంటాయి? ఎట్లా కూడా రేవంత్ రెడ్డి ఫిక్స్ అయ్యిండు కేటీఆర్ను జైల్లో ఇద్దామని చెప్పేసి. సో ఒకటి ఏంటంటే బెయిల్ వచ్చే సెక్షన్ ఉన్నా బెయిల్ రాకపోయే సెక్షన్ ఉన్నా మనం ఇన్ని నెలల నుంచి చూస్తున్నాము. ప్రతి కేసులో ఏదో విధంగా లీడర్ని కానీ క్యాడర్ని కానీ ఇరికించాలనే ప్రయత్నమే జరుగుతుంది. అలాంటప్పుడు కేటీఆర్ కానీ అంత ఈజీగా వదిలే సెక్షన్స్ వాళ్ళు పెట్టాలని ఏమనుకోరు. అదేవిధంగా ఖచ్చితంగా వాళ్ళు గట్టిగానే వాళ్ళ అబ్జెక్షన్స్ చెప్తారు. బట్ మేము కూడా రెడీ ఉన్నాము. ఆఫ్ కోర్స్ ఏది ఉన్నా కూడా బికాస్ వీ హ్యావ్ ఆల్ ద ప్రూఫ్స్ ఆన్ ఎంతో ఒక మంచి ఉద్దేశంతో హైదరాబాద్ పేరు, తెలంగాణ పేరు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందాలనే ఉద్దేశంతో జరిగినది ఇది. సో ఇందులో ఎలాంటి తప్పిదాలకి తావు లేదు, అలాంటిది ఏమీ జరగదు. ఖచ్చితంగా ఇది ఒక ఫాల్స్ కేసు అని చెప్పేసి కేవలం రాజకీయ కక్షలతోనే కేటీఆర్ పై కేసులు నమోదు చేయడం చూస్తున్నాం. గతంలో కూడా విచారణకు సంబంధించి ఎలాంటి క్వశ్చన్లు వేశారో ఇప్పుడు కూడా అదే క్వశ్చన్లు వేస్తారని చెప్పేసి కూడా మాకు అంచనా ఉంది. సో వాళ్ళు కనుక ఏదైనా స్టెప్ తీసుకొని అరెస్ట్కి సంబంధించి ఏమైనా సెక్షన్లు పెడితే దానికి తగ్గట్టు మేము కూడా ప్రిపేర్ అయి ఉన్నామని చెప్పేసి, మేము కూడా కేటీఆర్ను రక్షించేందుకు మా లీగల్ టీం అంతా రెడీగా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరో పక్కన ఏదైతే ఏసీబీ కూడా తెలుసు, ఏసీబీకి ఇది ఆఫీసర్స్ కూడా తెలుసు, దీనికి సంబంధించి ఎలాంటి అవకతవకలు జరగలేదు. కేవలం ముఖ్యమంత్రి ప్రెజర్తోనే ఏసీబీ కూడా కేసు నమోదు చేయడం కానీ లేకపోతే నోటీసులు ఇవ్వడం, పదే పదే ఒక రాజకీయ కక్షలో భాగంగానే కేటీఆర్కి నోటీసులు ఇవ్వడం, విచారణ పిలవడం జరుగుతుందని చెప్పేసి లీగల్ టీం ప్రతినిధి చెప్తున్న పరిస్థితి. విడజన కిరణ్తో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.